కింద అలాగే సైడ్ లో స్ట్రైట్ గా రావడానికి మనం లైన్స్ వేసుకొని ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ అనేది తీసుకోవాలండి. ఏ బ్లౌజ్ కట్ చేసినా మనం ఫస్ట్ తీసుకోవాల్సింది బ్లౌజ్ లెంత్. సో నా అది బ్లౌజ్ లెంత్ వచ్చి 13 ఇంచెస్. సో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఖర్చుల కోసం ఇలా 14 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను. స్ట్రైట్ గా లైన్ వేసుకోవడానికి ఇటుపక్క కూడా 14 ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకొని స్కేల్ తీసుకొని ఇలా లైన్ వేసేసుకోండి. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ 34 సైజ్ అండి. సో చెస్ట్ మనకి 34 కదా, డివైడెడ్ బై 4 పార్ట్స్ చేస్తే 8.5 వస్తుంది. సో పైన ఆ లైన్ వేసాం కదా, అక్కడ 8.5 కి ఒక డాట్ పెట్టుకొని అలాగే ఖర్చులకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. కింద కూడా సేమ్ అండి, 8.5 కి ఒక డాట్ పెట్టుకొని అలాగే ఖర్చులకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని స్కేల్ తీసుకొని లైన్ వేసేసుకోండి. ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత మనము ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నాను కదా ఫుల్ షోల్డర్, మనకి 14 ఇంచెస్ వచ్చింది. సో డివైడెడ్ బై 2 చేస్తే మనకి 7 ఇంచెస్. 7 ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా సేమ్ 7 ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకోండి. ఆర్మ్ హోల్ తీసుకునే ముందు ఈ చార్ట్ ఒకసారి చూడండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను.